ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప వసుదేవ సుతం దేవం కౌసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురు శ్రీ కృష్ణౌ వందే జగద్గురు. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి బంధువులందరికీ హృదయ పూర్వక ప్రణామం తెలుసుకుంటూ అందరికీ సాయిరా. సత్యం శివం సుందరం అనే గ్రంథ పఠనం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి మరి ఒక్కసారి పేరు పేరున హృదయపూర్వక ప్రణామాలను తెలుపుకుంటూ అందరికీ సాయిరా. మొన్న 24వ తారీఖున సూర్యప్రకాశ్ మాస్టర్ గారు చెప్పిన కొన్ని విషయాలను ఒక్కసారి మననం చేసుకొని తర్వాత అంశంలోకి ప్రవేశిస్తాం సాయిరాం. ఉరవకొండ ఉదంతం. ఉరవకొండ అనే దాంట్లో అక్కడ ఒక 100 అడుగుల పెద్ద బండరాయి ఉంది. అది చాలా సర్పం ఆకారంలో ఉన్నది. ఉరగము అని అంటే పాము. ఒకప్పుడు దాన్ని ఉరగకొండ అని పిలిచేవారు. కాలక్రమేణా ఉరగకొండని ఉరవకొండ అని ప్రజలు పిలుస్తున్నారు అని చెప్పారు. తర్వాత అన్నావదిన గారితో ఆయన ఉన్నత పాఠశాలలో చేరటం, ఆయన వెళ్ళక ముందే ఆయన కీర్తి నలుదిక్కులా ప్రసరించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఒక తెలుగు పండితుడు శేషంరాజు గారు, ఆయన చక్కగా సత్యం గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఆయనతో పాటు ఆ పాఠశాల ఉపాధ్యాయులందరూ ఆయనతో కలిపి మమేకంగా ఉండాలని ఆశపడటం, శీఘ్రకాలంలో సత్యము అక్కడ ప్రార్థనా గీతాన్ని ఆలపించడం, ఆ ప్రార్థనా గీతాన్ని విన్న తర్వాత అక్కడందరూ చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించటం, అలానే చిన్న వయసులోనే ఆయన చెప్పినట్లు చేస్తారా అనే గ్రంథాన్ని రచించటం, దానిలో విషయాలన్నీ చాలా చక్కగా వివరంగా తెలియజేశారు. 3 రంగాల్లో చెప్పారు. 4వ రంగంలో స్వామే ప్రధాన పాత్ర పోషించి అందరికీ తెలియచేయటం, ఆ తర్వాత ఉపాధ్యాయులకి పెన్ను పోవటం, అది గుమస్తా తీశారని చెప్పటం, ఆయన రాసినట్టు ఉత్తరం రాయటం వాళ్ళ బిడ్డకు, ఆ ఉత్తరంలో తిరిగి సమాధానం చెప్పటం, అలానే జట్కా బండిలో ఉన్న గుర్రం పోవటం, ఆ గుర్రాన్ని స్వామి ఎక్కడ ఉన్నారో చెప్పటం అలా జరుగుతుంది. ఆ తర్వాత 1940 మార్చి 8వ తారీఖున స్వామికి తేలు కుట్టటం, ఈ ప్రాంతంలో తేలు గాని పాము గాని కుట్టితే బతకరని చెప్పటం, ఆ స్వామి చక్కగా నిద్రపోవటం. అప్పుడు వారు అలా, ఇప్పుడైతే స్వామి గురించి తెలుసు కాబట్టి స్వామి స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంతో వెళ్ళారు అని అనుకుంటారు. కానీ అప్పటి పరిస్థితి అలా లేదు కాబట్టి అక్కడ వారందరూ కంగారు పడటం, డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేయటం, స్వామి తర్వాత రోజు కన్నము తప్పిందని చెప్పటం, అంతవరకు జరిగిన సాయిరాం. తర్వాతి పారాగ్రాఫ్. గడిచిన రాత్రి సత్యము తెలివి తప్పి ఉండలేదనియు ప్రజ్ఞతోనే తురీయ స్థితి ఉండుండెనని నిర్ధారణ చేయుటకు ఆ రాత్రి ఒక వింత జరిగాను. ఉరవకొండ సమీపమందలి ముత్యాలమ్మ శక్తికి పూజ చేసిన భూత ప్రేతము దుష్టగ్రహ బాధల నుండి సత్యమునకు విముక్తి కలిగి ఆరోగ్యము చేకూరునను ఉద్దేశ్యముతో ఆలయమునకు టెంకాయ వగైరా ద్రవ్యములు పంపి పూజలు చేయుచుండగా శ్రీ సత్యము టెంకాయ 3 తునకలైనది అని కలవరించినట్లు ఆ తెలివి తప్పి ఉండు స్థితిలో పలికెను. ఇదేమిటాయని ఆశ్చర్యపడుచుండా పూజకైపోయిన వారు తిరిగి వచ్చి టెంకాయ 3 ముక్కలైనదని చెప్పుడు. అప్పటికెవరికి ఈ రహస్యమిట్టిది అని తెలియదు. 1-2 రోజులలో శ్రీ సత్యము లేచి తిరుగుట ఆరంభించినను అతని శారీరక మానసిక పరిస్థితులలో పూర్ణమైన మార్పు తోచెను. పుట్టుక నుండి
ఈ బాలుని యందు అవ్యక్తముగానున్న షిరిడీ బాబా ప్రత్యక్షముగా తన పరమాద్భుత శక్తులు ప్రదర్శించుచు దివ్య తాండవము సల్పుచున్నట్లు విషదమగుచుండెను. తన అవతార ప్రకటనమునకు సమయం ఆసన్నమైనట్లును, అందువలన తనంతట తానే ఆ బాలుని శరీరమును పూర్ణముగా స్వాధీనము చేసుకుని ప్రత్యక్షమైతిననియు, అన్న వదిన బంధుమిత్రులతో బంధము తెగత్రించుకొని విషము విషయము ఇత్యాది సర్వ బంధముల నుండి అతీతుడనై తన నిర్ణీత కార్యక్రమము ఉపక్రమింపబోచున్నానని తెలుపనారంభించెను. ఇదంతయు చూచి శ్రీ శేషమరాజు పుట్టపర్తిలోని తల్లిదండ్రులకు వివరముగా జాబు రాసిరి. శ్రీ సత్యం ఎవరితోనూ మాట్లాడక, జవాబు చెప్పక, అన్నమును సరిగా ముట్టక, ఎక్కువ కాలమంతయు మౌనముగా గడుపుచు ఉన్నట్లుండి పాడుటయు, కవిత్వము చెప్పుటయు, సంస్కృత శ్లోకములు చదువుటయు, లేక ఉన్నత వేదాంత విషయములు చెప్పుటయు ఇట్లు అయోమయ స్థితిలో ఉన్నాడనియు తక్షణమే వారిని రమ్మనియు రాజను. ఆలస్యముగా జాబు చేరినందున ఇతర ఆటంకముల వలనను జననీ జనుకల రాక ఆలస్యమయ్యను. తల్లిదండ్రులకు జాబు చేరినదో లేదో అని శేషమరాజుకు సంశయం కలిగి ప్రత్యేకముగా ఒక మనుష్యుని పుట్టపర్తికి పంప సిద్ధపడగా, మన కథానాయకుడు మనుష్యుని పంపవద్దనియు, అరగంట లోపల తల్లిదండ్రులు వచ్చి చేరుదురనియు అన్నకు చెప్పాను. అట్లే శ్రీ వెంకమరాజు శ్రీమతి ఈశ్వరమ్మ అరగంటలో ఉరవకొండ చేరి. చిరంజీవి సత్యనారాయణ స్థితి వారికేమీ బోధపడలేదు. ఒకప్పుడు పాడును, ఒకప్పుడు చిత్రముగా ఏవియో మాటలాడుచు స్థూల శరీరమును విడిచి ఎందైనను పోయినట్లు తరచుగా శరీరము కొయ్యబారుచుంది. ఆ బాలుని స్థితి అగోచరముగా నుండెను. ఒకనాడు మన కథానాయకుడు దేహ స్మృతి తప్పియుండు సమయమున పక్క ఇంటిలో ఒక శాస్త్రి గారు శ్రీ భాగవతమును తప్పులతో చదువుచున్నాడని, ఇష్ట ప్రకారము అపార్థము చేసి శ్లోకములను వ్యాఖ్యానించుచున్నాడని తక్షణమే ఆ శాస్త్రిని తన వద్దకు పిలుచుకొని రమ్మనియు తన సమీపమందున్న వారిని ఆదేశించను. తొలుత శాస్త్రి ధిక్కరించను. ఆ పిల్లకాయకేమి తెలియను? సంస్కృత భాగవతార్థము గూఢం. నేను సరిగా చెప్పున్నది లేనిది అతనికి ఎట్లు తెలిసెను? వినలేదు కదా. తన పనిని తాను చూసుకోమని చెప్పు అని జవాబు చెప్పి పంప, శాస్త్రి రావలసినదే అని పట్టుబట్ట తల్లిదండ్రులు పోయి ఆ శాస్త్రిని సమ్మతపరచి పిలుచుకొని వచ్చిరి. శాస్త్రి వచ్చిన తోడనే అతడు చేసిన తప్పులన్నింటినీ చెప్పి శర పరంపరగా కొన్ని ప్రశ్నలను వేయిచు జవాబు వెంటనే చెప్పమని బలవంతము చేశాను. వాలి తండ్రి ఎవరు? రావణుడు పుట్టినదెప్పుడు? గరుడుని సహోదరి ఎవరు? ఇట్టి ప్రశ్నలు వేయ నిరుత్తరుడై ఆ కారణ జన్ముని పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి మొదటి ఆజ్ఞను అజ్ఞానము చే ధిక్కరించినందుకు క్షమార్పణము కోరెను. అనంతపురం నుండి ఆ మండల వైద్యాధికారి ఉరవకొండకు వచ్చి ఉండ శ్రీ సత్యమునకు చికిత్స చేయు స్థానిక డాక్టరు పెద్ద డాక్టర్తో సలహా పొందగా, ఇదొక రకమైన మానసిక వ్యాధి, హిస్టీరియా గాలిచేష్ట అనుచు అందుకు తగిన వైద్య విధానమును సూచించను. 3 రోజుల పద్ధతి ప్రకారము చికిత్స చేసినను కించిత్తైనను లాభం లేకపోయాను. యథాప్రకారమే ఆ బాలుని నవ్వుచు ఏడ్చుచు మాట్లాడుచు
మౌనము వహించుచు భగవంతుని కీర్తించుచు ఆధ్యాత్మిక తత్వమును వివరించుచు మానవులు ఎవ్వరును సందర్శింపని యాత్రాస్థలములు అభివర్ణించుచు ఆ బాలుడు తన నాటకమును ప్రదర్శించుచున్నాను. జ్యోతిశాస్త్రజ్ఞులు బాలుని గ్రహము పక్కన దయ్యము పట్టినదనియు వీరు చేరిన గృహము దయ్యముల కొంపాయని ప్రసిద్ధి నందినదనియు తెలియక అట్టి ఇంటిలో శేషమరాజు చేరుట పొరపాటేయంజు చెప్పిరి. యాత్రికులు చూచి పుల్లవాడు పూర్తిగా భయపడి మాంత్రికులు చూచి పిల్లవాడు పూర్తిగా భయపడినందున నరముల బలహీనత కలిగినయు అందువలన ఇట్టి వ్యాధి సంప్రాప్తించెనని చెప్పిరి. తెలివి గలవారు కొందరు చక్కగా ఆలోచించి భగవల్లీలలు ఆయన సంకల్పములు అగోచరములు ఊహాతీతములనివి. శేషమరాజుకు పలువురు పలు విధముల చికిత్సల సూచించుండా తుదకొక శక్తి పూజ చేయు మంత్రగానిని పిలుచుకొని రాగా సత్యమాతను చూచి, ఓయి నిత్యము నన్నే పూజించుండి నా అనుగ్రహమును కోరుచుండిన నీవా నా కొరకు వచ్చినది? నమస్కారము చేసుకొని బుద్ధి కలిగి తక్షణమే పొమ్ము అని పలుక ఆ దయ్యాల వైద్యుడు తన ఇష్టదేవత యొక్క మందలింపునకు భయభ్రాంతుడై ఏర్పాటు చేసుకున్న డబ్బును కూడా తీసుకొనక భగవత్ శక్తితో కూడిన ఆ బాలునికి జాగ్రత్తగా ఉపచారము చేయవలసినట్లు చెప్పి వెడలే. ఏం చేయుటకు తోచక జననీ జనకులతో సత్యమును పుటపట్టికి పీల్చుకొని వచ్చి మార్గమున బళ్ళారిలోను ధర్మవరములోను డాక్టర్లకు చూపించిరి. పాపము డాక్టర్లు మాత్రమేమి చేయగలరు? సామాన్యమైన వ్యాధి అయినచో చికిత్సకు పూనుదురు కాని వినని కనని అనుభవం లేని ఇట్టి ఊహాతీత వ్యాధిని కుదుర్చా ఎవ్వరెట్లు సాహసింతురు? జననీ జనకులతో శ్రీ సత్యము వృధాగా ఎందుకు కష్టపెడుదురనియు తన వ్యాధిని కుదుర్చు వైద్యుడు పుట్టలేదని చెప్పాను. అందరూ పుట్టపర్తికి చేరి మామూలుగానే శ్రీ సత్యము పాడుచునో సంభాషించుచునో స్మృతి తప్పియో యుండును. ఆకస్మికంగా అక్కలతో అదిగో దేవతలు ఆకాశమును పోవుచున్నారు, హారతులివ్వండి అనును. తన విద్యకు భంగము కలిగేననియు విద్య లేమి వలన కలుగు అనర్థములను పాటలుగా అప్పటికప్పుడే కవనము కట్టి పాడుచు చదువు రాని పల్లెటూరి వారిని వడ్డీ వ్యాపారులు కాని చిల్లర అంగడి వర్తకులు కాని ఎట్లు మోసగించి వారి డబ్బును కాజేయుదురో విపులముగా ఇంటి వారికి సత్యము చెప్పుచుండే. భూత వైద్యుడు వచ్చి శూన్యము చేతబడి చేయుట వలనో దయ్యము సోకుట వలనో ఈ చేష్టలు కలిగినవి. ఈ పట్టీ ప్రకారము వస్తువులు తెండి, నేను బాగు చేసేదనని చెప్పుచుండా సత్యము భూత వైద్యునితో అతడు మరిచిన మరికొన్ని వస్తువుల చెప్పాను. తనకు అపహాస్యమైనను ఇంటి వారి కోర్కె తీర్ప అన్ని విధములకు చికిత్సలను చేయించుకుని చూడండి. శ్రీ సత్యమునకు 14వ సంవత్సరము జరుగుచుండే. కదిరి దగ్గర విఖ్యాత భూత వైద్యుడు కలడనియు ఎట్టి గ్రహ బాధనైనను తుదకు బ్రహ్మ రాక్షసునైనను పోగొట్ట కలడనియు ఉన్మాదము మొదలగు వ్యాధులకు సిద్ధహస్తుడనియు అతడు బాగు చేయలేని వ్యాధియే లేదనియు విని అతడు తప్పక సత్యమునకు ఆరోగ్యము కలిగించునని బండి కట్టించుకొని శేషమరాజును సహాయముగా మరికొందరును సత్యమును వెంటబెట్టుకొని బయలుదేరి ఎంత తోలినను
ఎద్దులు కదలవయే. ఎట్లో కదలిపోవచుండినను మార్గమధ్యమున ఎన్నో కష్టములు అన్నిటికీ ఓర్చుకొని కడపట ఆ భూతవైద్యుని గ్రామము చేరిది. ఆ భూతవైద్యుడు భయంకర ఆకారుడు, ఎత్తరి రక్తవర్ణములైన నేత్రములతో అనాగరికపు ఆచారములతో నుండెను. సత్యమును అతనికి అప్పచెప్పింది. కోడిని, నిమ్మట గొర్రె పిల్లను తన ఇష్టదేవతకు బలినిచ్చి రక్త మధ్యమున సత్యమును బలవంతముగా కూర్చుండబెట్టి తనకు తెలిసిన మంత్రములన్నింటినీ ఉచ్చరించినను వ్యర్థమయ్యింది. ఆ మాంత్రికుడు ఆగ్రహోదగ్రుడై తన అశక్తతను చూచి నవ్వుచున్న సత్యమును ఉరిమి చూచుచూ తన మంత్రశక్తికి ఎట్లా పిల్లవాడు ఉసుడు చూచెదనని ఆ బాలుని బంధువులు కోరినను ఒప్ప చెప్పక దృఢకాయులకు పెద్దవారికి కూడా చేయని క్రూరములైన మొరటు చికిత్సలను ఆరంభించెను. సత్యం యొక్క నెత్తిని నున్నగా గొరిగించి నడినెత్తి నుండి ముఖము వరకు వాడి అయిన మంగలి కత్తితో 3 కాల్వలుగా నెత్తురు ప్రవాహమగునట్లు పోయిచుండ సత్యము ఆ బాధలన్నింటినీ ఓర్చుకొని ప్రశాంతమును ప్రసన్నమును అయిన ముఖముతో నుండే. తాను సాయిబాబానని చెప్పినంత మాత్రమున ప్రజలు నమ్మరనియు ఎట్టి మానవునకు గాని భరింప సాధ్యము కాని కష్ట పరంపరలకు గురి అయి ఉంచుకయు స్థైర్యము విడువక ప్రసన్నమున నుండిన అప్పుడైనా ప్రజలు తన్ను విశ్వసించి భక్తి సామ్రాజ్యమున కాలు పెట్టుదురేమో అని తానట్టి దుర్భర కష్టములను ఆహ్వానించి సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతుడనని నిరూపించితనని ఇటీవల శ్రీ సత్యసాయి బాబా చెప్పుచుండును. ఆ క్రూర భూత వైద్యుడు నెత్తురు ప్రవహించుచున్న ఆ కత్తి నాట్లలో నిమ్మరసమును, తెల్లపాయల రసమును, ఇతర మూలికల రసమును పిండి బలము కొలది రుద్దెను. బాలుడే మాత్రమును జంకలేదు. వైద్యుని కోపావేశము హెచ్చయ్యను. 101 కడవల నీరు నెత్తిపై పోయించను. ఇట్లే ప్రతిదినము పోయిచుండ ఆజ్ఞాపించెను. లేసమైనను సుగుణము కానిపించలేదు. ఆ వైద్యుడే కడకు ఓటముని అంగీకరింప నొల్లక గొడ్లకు కూడా వేయనట్టి మిక్కిలి బాధాకరమైన కలికమును వేసను. కండ్లు, ముఖము విపరీతముగా వాచను. బంధువులకు భయమయ్యను. కండ్లు మండునట్టి స్థితి సమీపనముకు పోయిన వారికి వ్యక్తమగుచుండును. తనకు జయము కలుగునని వైద్యుడు తలపోయిచుండును. సత్యము నోట ఒక్క మాటయూ రాలేదు. బంధువులు చింతాక్రాంతులై ఏడ్చుచుండ సౌజ్ఞలతో వారంగా దుఃఖమును వారించెను. ఆ వైద్యుని వద్ద నుండి ఎట్లో తప్పించుకొని సత్యము బయటపడింది. తనకు తెలిసిన మందు బంధువులటే తెప్పించుకుని నేత్రములకు చికిత్స చేసుకును. మనం ఈ విషయాన్ని అహం సత్య బోధకాలు చదివిన గుర్తించాయిరాం. స్వామివారు ఆవు పేడను తీసుకొచ్చి, పార్వతమ్మ గారిని ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడతో ఆ నేత్రాలని చికిత్స చేసుకున్నారు అని చదివిన గుర్తుంది. వాపు బాధ తగ్గింది. సత్యమునకు కండ్లు బాగయ్యాయి. కానీ భూత వైద్యునికి ఎక్కడ లేని కోపము వచ్చింది. గ్రహము తనకు పూర్తిగా లొంగపోవు సమయమున బాలుని తన వశము నుండి తీసుకుని పోవుట గొప్ప తప్పని బంధువులను నానా విధముగా దూషించాను. వారందరూ అతనికి భయపడి ఆయన కష్టమునకు తగిన
సత్కారములు చేసి డబ్బునిచ్చి పిల్లవానికి కొంత బలము వచ్చి వైద్యమునకు తట్టుకొన జాలిన స్థితికి ఎదిగినంతననే మరల పిల్లవానిని పిలుచుకొని వచ్చేదమని చెప్పి అతని ఒప్పకూలుపై వారందరూ తిరుగ బండి కట్టుకొని పుట్టపర్తి చేరి శ్రీ సత్యనారాయణ మామూలు స్థితిని ఇంకనూ పొందలేదు. అప్పుడప్పుడు స్తోత్రములు చెప్పుచుండును, కవనము చెప్పుచుండును, వయస్సుకు మించిన శక్తి సామర్థ్యములను చూపుచుండును. ఒక్కొక్కప్పుడు 10 మంది చేరి పట్టుకున్నను సాధ్యము కాని అంత బలవంతుడై ఉన్నట్లుండును. మరొకప్పుడు తామరకాడ కంటే బలహీనుడై ఉన్నట్లు తోచును. నడి వయస్సులో ఉండువారు నడవడిలోని లోపలను ఎత్తి చూపుచూ గేలి చేసి వారిని సరిదిద్దుచుండును. ఇట్లుండా శ్రీ వెంకమరాజు మిత్రుడొకడు వచ్చి సత్యమును కొలది మైళ్ళ దూరములోనున్న ఉన్నట్టియు మూలికలతో సర్వవ్యాధులను నివారములు చేయగలట్టియు వైద్యుని దగ్గరకు తీసుకుపోండని చెప్ప వారట్లే సత్యమును బండిపై నెక్కించుకుని కొంత దూరమును ప్రయాణము చేయగా ఉన్నట్లుండి శ్రీ సత్యము తానింక ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళనను. ఏమి చిత్రమో, బండికి కట్టిన ఎద్దులు ముందుకు పోగా తుదకు ఇంటి ముఖమే పట్టినది. అందరూ ఇల్లు చేరిది. పెనుగొండ ఎందలి న్యాయవాది ఒకడు వెంకమరాజు గారింటి పరిస్థితులు విని బాలుని పరిశీలించి తోచిన సహాయం ఎద్ది అయినా చేయుటకు పుట్టపర్తి చేరాను. చిత్రావతి నదిలో కూర్చుని చాలాసేపు యోచించి ఇంటికి వచ్చి వెంకమరాజుతో తాననుకున్న దానికంటే ఈ వ్యాధి ప్రబలమైనదని వెంటనే సత్యమును ఘటికాచల స్వామి దగ్గరకు తీసుకొని పొమ్మని సలహా ఇచ్చుచుండా వెంటనే సత్యము విని ఘటికాచల స్వామిని నేనే నా దగ్గరకు నన్నే తోడుకొని పోయినా ప్రయోజనమేముండు అని చెప్పుచూ ప్రయాణమును వారించాను. 1940వ సంవత్సరము మే నెల 28వ తేదీ ఉదయము సత్యము మామూలుగా నిద్రలేచిన పిమ్మట ఇంటి వారందరినీ పిలిచి కలకండను పుష్పములను కరచాలనమున తెప్పించి ఇచ్చింది. సమయమునకు వచ్చిన ఇరుగు పొరుగు వారికి ఇచ్చుచుండను. ఆనందమును కూర్చుచున్న సత్యమును చూడరమ్మని వెంకమరాజును పిలిచిరి. జనముల త్రేసుకొని వచ్చిన అతన్ని కాళ్ళు చేతులు శుద్ధి చేసుకొని కోర్కెలనిచ్చి సత్యమును చూడమనగానే వెంకమరాజుకు కోపము వచ్చింది. ఇదంతా ఒక యుక్తి. ముందు వలయు వస్తువులనెందో దాచియుంచి చేయి త్రిప్పి తీసినట్లు నటించుచున్నాడు. ఇట్టి మాయలు ఇంక పనికిరావు, హానికరములుగా పరిణమించును. చాలింపు మనచు దుడ్డుకరుతో బాలుని సమీపించి నీవెవరు, దేవుడవా దయ్యమువా పిచ్చివాడవా చెప్పమని గద్దించాను. ఇంతకాలము నుండి మరుగులో నుంచిన తన విషయము ఈనాడు వెల్లడించుచున్నాడో అన్నట్లు బాలుడు నేను సాయిని అని వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చింది. వెంకమరాజు మాంత్రడి నిలిచింది. చేతనున్న కర్ర తెలియకే జారిపోయింది. సత్యము వైపు కన్నార్పక చూచుచున్నది. నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుడిని, భారద్వాజ గోత్రుడిని. మీ కష్టములు తొలగించి మిమ్ములను ఉద్ధరింపవచ్చినాడని మీ గృహములను పవిత్రముగా ఉంచుకునుడు అని మన కథానాయకుడు చెప్పాడు. శేషమరాజు సమీపించి సాయిబాబా అనుటలో భావమేమని అడుగా శ్రీ సత్యము మీ వంశీయుడు వెంకావతూత నన్ను తన వంశములో అవతరింపుడని ప్రార్థించి ఆ ప్రార్థనను అనుసరించి నేను అవతరించితిని అని వెంకమరాజు సాయిబాబా అయిన మహమ్మదీయుడు
ఈ బాల్యంలో చేరి మాటలాడుచుండే కదా. ఇప్పట్లో మన కర్తవ్యమేమని తెలుసుకొనదలచి మేమేమి చేయవలయని అడిగినంతనే నన్ను పూజింపుడు. ప్రతి గురువారము ఇల్లు శుద్ధి చేసుకొని నిర్మలములైన మనస్సుతో నన్ను ఆరాధించుడు, మీకు శుభము కలుగును అని బాలుడు బదులు చెప్పింది. ఈ విషయము గ్రామస్తులకు తెలియగానే భయ సంభ్రమములతో కూడి ఇంతలోననే పెనుగంటకొక గవర్నమెంట్ అధికారి వచ్చిననియు సాయిబాబా అను ఫకీరును శ్రద్ధాసక్తులతో పూజించుననియు విని సత్యమును అతనికి చూపించిన యథార్థము తెలియనున్న ఉద్దేశముతో బంధువులు సత్యమును పెనుగంటకు పిలుచుకొని పోయి ఆ ఉద్యోగికి బాలుడి చూపిరి. అతడి బాలకుని పరీక్షింపకయే మానసిక దౌర్బల్యము వలన కలిగిన రోగమిదియను హాస్పిటల్లో చేర్చుడనియు సలహా నొసంగి. ఈ సలహాను విలుచున్న సత్యము, మెదడు చెడిన రోగమా? సరి సరి, ఎవరికి మెదడు చెడినది? ఇంకా నాకా? నీవు ఒక పూజారి మాత్రుడవే. నీవు పూజించి నీ సాయిని కనుగొనలేని మెదడు లేని వాడు అనుచు హస్తము నుండి విద్యుతిని కుప్పలు కుప్పలుగా ఆ ఉద్యోగి గది నిండా చల్లి వెలుపలికి వచ్చింది. ఇంటికి అందరూ వచ్చిరి. ఆ వెంబటి గురువారము నాడెవ్వరో ఒకరు, మీరు నిజముగా సాయిబాబా అయినచో మాకొక దృష్టాంతమును ప్రత్యక్షముగా చూపుడనిది. ఆ బాలుడంతలకు సరియని అందరినీ సమీపమునకు వచ్చి కూర్చునమని చెప్పుచూ ప్రజల చేతులలోని మల్లెపూలను తన చేతిలో పెట్టునని. వారట్లు చేయ పూలను భూమిపై వెదచల్లి ఇంతను చూడమని. సాయిబాబా అను తెలుగు అక్షరములు సక్రమముగా నేలపై పూలతో ఏర్పడింది. ప్రజలలో నమ్మకము కలిగాను. మన కథానాయకుడు ప్రజలకు శ్రీ సత్యసాయి అవతారమున శ్రీ సత్యసాయి శకమును క్రమముగా గుర్తించు సామర్థ్యమును కల్పించుతుండెను. క్రూర భూత వైద్యుని చేత ఘోరమైన చికిత్సలు పొంది సమయమున సత్యము ప్రదర్శించిన అనన్య సామాన్యమైన ఓర్పును, ప్రశాంతతను, ద్వంద్వములకు అతీతమైన స్థిత ప్రజ్ఞతను చూచిన వారెల్లరూ సత్యమును మానవాతీతంగా అనగా దైవముగా భావింప ఆరంభించిరి. అసాధారణ సాహిత్య సంస్కారమును, అద్భుత కవన గాన నటనా కౌశలమును, స్థూల దేహమును వీడి సూక్ష్మదేహముతో భక్త సంరక్షణకై పోయి వచ్చి చుండుటయు, శారీరక మానసిక బాధలను అంతకుండు స్థితియు గమనించిన వారెల్లరూ సత్యము దైవమే అనియు, మానవ మాత్రుడు ఎంత మాత్రము కాదనియు విశ్వసింపసాగి. శ్రీ శేషమరాజు మాత్రమే బాలుని ఎట్లయినా ఆంగ్ల విద్యా ప్రియునిగా చేసి గొప్ప ఉద్యోగమున ప్రవేశింప చేయతలచింది. ఈ ఉద్దేశంతో ఆ బాలుని తిరిగి ఉరవకొండకు పిలుచుకొని పోయి 8వ తరగతిలో యథాప్రకారము చేర్పించింది. సత్యము యొక్క చరిత్రనంతయు ఉన్న వారందరూ అతని బాలబాబాయనియు తమ తమ కష్టముల నివారణ కొరకే అవతరించిననియు విశ్వసించు చుట్టుప్రక్కల నుండి పట్టణముల నుండి గురువారమున ఉరవకొండలోని శేషమరాజు గారి ఇంటికి ప్రజలు నూర్ల కొలది క్రమముగా వచ్చుచుండి శ్రీ బాలసాయి అర్హమైన కుర్చీ యందు కూర్చుండబెట్టి పుష్పాలంకృతిని చేసి పూలతో పాదముల పూజించి మధుర ఆహారముల భక్తితో నసంగుచుండి. శ్రీ బాలసాయి తన్నింకను శేషమరాజు నమ్మలేదని చెప్పును. ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు స్కూలులో తన శిష్యునిగా చూచినను పూజా సమయమున ఆ శిష్యుని యందు సాయిదేవుని చుచుచు భయ భక్తులతో బాలసాయికి సాష్టాంగ వందనం ఆచరించుచున్నారు. సహోపాధ్యాయులకు శ్రీ తమ్మిరాజు, శ్రీ శేష అయ్యంగారును
బాలసాయి వైభవమును చూచుచూ అమోఘమైన ఉపదేశ వాక్యములు విని ఆనందించుచుండిరి. గురువకొండ యందు గురువారములు విశేష ప్రాముఖ్యము అందుచుండెను. శ్రీ సత్యం ఆనాడు హస్తము నుండి షిరిడి సాయిబాబా ప్రతిమలు తీయుచు షిరిడి బాబా ధరించుచుండ కఫ్ని అంగారక కఫ్నీకి సంబంధించిన కాషాయపు గుడ్డ తునకలు తీసి చూపుచు షిరిడి బాబాకు సమర్పించుచుండిన ఖర్జూరపు ఫలములు, పుష్పములు, కలకండ షిర్డీలో గుడ్డము నుండి తీసి బాబా ఇచ్చి విభూతి వలె హస్తచాలమున వచ్చిన విభూతిని భక్తులకు పంచుట వలన ఆనందభరితులై శ్రీ బాలసాయి కరుణకు పాత్రులైతిమి కదా అని తృప్తి నొందుచుండిరి. ఒక గురువారము ఉరవకొండ స్కూలు మాస్టర్లందరూ శ్రీ సత్యమును ఆయన శక్తులను పరీక్షింపదలచి కొన్ని ప్రశ్నలు సిద్ధము చేసుకుని గుంపుగా బాలసాయి దగ్గరకు వచ్చిరి. సమీపమునందరూ కూర్చున్న పిమ్మట తమ తమ ప్రశ్నలన్నింటినీ ఆ బాలునిపై ఒకరి వెంట మరొకరు విసిరి వారి ప్రశ్న పరంపర ముగియగానే ఏ ప్రశ్న వేసిన ఉపాధ్యాయునికి ఆ ప్రశ్న జవాబును సక్రమంగా అందించుచుండా ఆ బాలుని దివ్య మేధాశక్తికి వారు ఆశ్చర్యమునందిరి. అచిర కాలములోనే పురాతన విజయనగర సామ్రాజ్యమునకు ముఖ్య పట్టణముగు శిథిలావస్థ ఎందున్న హంపి పట్టణమునకు కొలది మైళ్ళ దూరమున ఉన్న హోస్పేట వాస్తవ్యులు, వాణిజ్య ప్రముఖులు కొందరు, పురపాలక సంఘ సభ్యులు కొందరు, పాఠశాల డిప్యూటీ ఇన్స్పెక్టరు మొదలగు వారు శ్రీ సత్యమును తమ పట్టణమునకు పిలిపించుకొని గౌరవపూర్వకముగా ఆతిథ్యమియ్యదలిచి శ్రీ శేషమరాజును అర్థింప తమ్ముని మానసిక స్థితి కొంతవరకు బాగుపడునను విశ్వాసముతో హోస్పేట పౌరుల కోరిక మేరకు ఆ పట్టణము చేరి హంపి శిథిలములుగాంచిరి. ఏనుగుల ఠాణాలు, రాణుల సౌధములు మొదలగు ముఖ్య శిథిలముల గాంచుచు విఠలనాథాలయమును గాంచిరి. రాతి రథమును, నృసింహ విగ్రహమును, గొప్ప గణపతి విగ్రహమును చూచిరి. కడపట శ్రీ విరూపాక్ష ఆలయమును చేరి ఈ విరూపాక్షుడు విజయనగరాధీశ్వరుల కులదైవం. సుమారు క్రీస్తు శకం 1336 మొదలు 1635 వరకు విజయనగర చక్రవర్తులు హిందూ సనాతన ధర్మమును అవలంబించి హైందవ సంస్కృతి అభివృద్ధి చేసి ఉంది. ఇట్టి ప్రాచీన సంస్కృతి వైభవముల కాలవాలమైన హంపి శిథిలములను అన్నతో కలిసి శ్రీ సత్యము కలలు కనువాని వలె దర్శించుచుండెను. ఆలయములో ఒకదాని చెంతనున్న మహాత్ముడొకడు సత్యమును చూచి ఇతడు దైవాంశ సంభూతుడు అని తోటి వారికి చెప్పే. అంతటా ఈ యాత్రికుల సమూహము శ్రీ విరూపాక్షాలయంలోనికి స్వామిని చూడబోయి గోపుర ఔన్నత్యమును తిలకించుచు సత్యము గుడిలోనికి పోకయుంది. అర్చనానంతరము శ్రీ స్వామి వారికి కర్పూర హారతి ఇచ్చుచు చక్కగా స్వామిని సేవింపుడని పూజారి చెప్పుచుండగా యాత్రికులు ఆశ్చర్యము కలిగినట్లుగా గర్భాలయములో శివలింగమునకు బదులు శ్రీ సత్యము మందహాస సుందర వదనారవిందమున ప్రత్యక్షముగా దర్శనమిచ్చుచు వారి ప్రణామములు స్వీకరించుచుండే. ఈ విషయమును ప్రత్యక్షముగా చూచియు శేషమరాజు తమ కంట పడకుండా గర్భగుడిలోనికి దూరేనేమోయని సంశయించి ఆలయము వెలుపలికి వచ్చి చూడ ప్రహరీ గోడనానుకుని సత్యము నిలుచుని ఉంది. శేషమరాజు మొదలగు యాత్రికుల ఆనందము వర్ణనాతీతం. సత్యము ప్రత్యక్ష దైవమేనని ఆనాడు గురువారము కాకపోయినప్పటికీ ఆయనకు ప్రత్యేక పూజలు చేసింది. ఈ ఉదంతము హోస్పేటలో వీరు చేరకమునిపే వ్యాపించి
ప్రజల ఆశ్చర్యమగ్నులు చేసింది. ఆ మరునాడే గురువారం. చాలా కాలం నుండి క్షయవ్యాధిచే బాధపడుచుండున్న రోగిని తన హస్తస్పర్శచే బాగు చేసి 1 మైలు దూరము అతనిని నడుచున్నట్లు చేశాడు. హస్తం నుండి అనేక వస్తువులను తీసి భక్తులు కొసుగుచుండా ప్రజల ఆనందమునకు మేరయే లేకుండా రాత్రి చాలా ప్రొద్దుపోయినను భజన నామ సంకీర్తనను వారు మానక చేసిరి. ఇంతవరకు సత్యనారాయణ రాజు వలె నటించిన దైవశక్తి తన నిజతత్వమును పూర్తిగాను అసందిగ్ధముగాను ప్రకటింప సంకల్పించెను. హంపి యాత్ర నుండి తిరిగి వచ్చిన పిమ్మట 1940వ సంవత్సరము అక్టోబర్ 20వ తేదీన మామూలుగా స్కూలుకు పోయి సత్యమునందు ప్రీతి విశ్వాసము గల అబ్కారీ ఇన్స్పెక్టరు మార్గమధ్యమున సత్యమును కలుసుకొని ఆనాడు ఆ బాలుని యందు దోచు అపూర్వ దైవ కళను చూచి ఆనందించుచు స్కూలు గేటు వరకు వెంబడించి విధి లేక తిరిగి ఇంటికి పోయాను. హఠాత్తుగా ఆ బాలకునిలో మార్పు కలిగింది. స్కూలులోనికి పోగా తిరిగి ఇంటికి పోయాను. ఇంటి గడపపై నిలబడి పుస్తకములు పారవైచి దగ్గరగా నేను మీ సత్యమా కాదు, నేను సాయిబాబాను అని కేకలు పెట్టుచుండెను. ఈ శబ్దమును విని లోపల వంట చేయుచున్న వదిన ఆ కిటికీ నుండి తొంగి చూశాను. సత్యము శిరము చుట్టూను దివ్య ప్రకాశము విరాజిల్లుచుండెను. ఆమెతో నేను వెళ్ళుచున్నాను, నేను మీవాడను కాను, మాయ వేడినది, నా భక్తులు నన్ను పిలుచుచున్నారు, నేను సంకల్పించుకుని వచ్చిన కర్మమును ప్రారంభింపవలసి ఉన్నది, ఇంకనొక్క క్షణమైనను ఇంట నుండజాలను అని వెడలిపోవుచుండెను. ఇంతలో అన్న పరిగెత్తుకుని వచ్చాను. ఆయన తోడను పై మాటలే బాబా చెప్పుచు నీవు నన్ను బాగుపరచు ఉపాయములు మానుము, నేను సాయిబాబాను, నీతో నాకే సంబంధము లేదు అనుచుండా పొరుగింటి నారాయణ శాస్త్రి ఈ విషయములన్నింటినీ విని శేషమరాజు ఇంటిలోనికి ప్రవేశింప బాబా శిరము చుట్టూ దివ్య కాంతి పుంజము దేదీప్యమానముగా నుండే ఆ శాస్త్రి బాబా పాదములపై పడియే. శ్రీ శేషమరాజు దిగ్భ్రాంతుడయ్యే. 14 ఏండ్ల బాలుడెక్కడా? భక్తులు, కర్తవ్యము, కర్మ, మాయ అను మాటలెక్కడా? ఏమియూ తోచక తుదకు నిన్ను నాకు జననీ జనకులు అప్పగించిరి. వారికి నిన్ను తిరుగా నేను అప్పగించవలసిన బాధ్యత నాపై ఉన్నది కదా, వారిని పిలిపించవను, వారు వచ్చినంత వరకు ఆగుమని బాలబాబాను కోరెను. బాబా శేషమరాజు మాటలకు అర్ధ అంగీకార సూచకముగా తిరిగి ఇంటిలోనికి పోక అబ్కారీ ఇన్స్పెక్టరు బంగళా తోటలోని ఒక రాతిపై కూర్చుండెను. ఆ రాతి చుట్టూను చెట్ల నీడ చల్లగా నుండెను. గుంపులుగా భక్తులు బాలబాబా చుట్టూను కూర్చుండి భజన చెయ్య ఆరంభించిరి. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం అను భజనను తొలి ప్రార్థనగా అందరిచే దిక్కులు పిక్కటిల్లునట్లు పాడించింది. తమ ప్రియమిత్రుడగు సత్యము తమ్మింక కలుగుడు కదా, ఆయన సాంగత్యం ఇటుపై తమకు లభించదు కదా అనుకొంచు స్కూలు పిల్లలు కొందరు పండ్లు, పూలు, సాంబ్రాణి ఒత్తులు, కర్పూరము తీసుకుని వచ్చి బాలబాబాను పూజించరు. మరి కొందరు సత్యము కుటుంబము వారిని ఆశ్వాసింప వచ్చి ఇంకను కొందరు ఆ కుటుంబము వారి భాగ్యమనుచు అభినందించి సద్విషయములు కొందరు గ్రహింప మరి కొందరు గేలి చేసి ఇట్లా తోట ఆవరణములో
అఖండ భజన నామ సంకీర్తనలతో గడిచింది. ఈ సందర్భంలో ఒక ఛాయాగ్రాహకుడు, ఫోటోగ్రాఫర్ వచ్చి బాబా ఫోటోనెత్త ప్రయత్నించుచు బాబా ముందున్న రాతిని తొలగించమని కోరింది. బాబా సమ్మతింపనందున అట్లే ఫోటో తీసింది. ఛాయాచిత్రములో ఆ రాయి షిరిడీ బాబా రూపంతో కనిపించింది. ఏమి ఆశ్చర్యమని ప్రజలు పలికింది. ఒకనాటి సాయం సమయమున భజన సమయములో బాలబాబా ఉన్నట్లుండి అదిగో మాయ వచ్చుచున్నదనగానే అందరూ నివ్వెరపోయి ఆ వంక చూచిరి. తల్లి అయిన శ్రీమతి ఈశ్వరమ్మ వచ్చుచుండెను. పుత్రుని మార్పు వినగానే ఆమె పుటపర్తి నుండి బయలుదేరి వేగముగా వచ్చెను. ఆమె ఎంత వేడుకొన్నను, ఎంత దుఃఖించినను లాభము లేకపోయెను. ఎవరికెవరు, ఇదంతయు మాయయే అని బాబా ఖండితముగా ఆమెకు చెప్పాను. కడపట ఎట్టిలైనా తల్లిని సంతోషపెట్ట ధర్మమనుకుని ఆమె చేతి భోజనము చేయ ఒప్పుకొని 3 ముద్దలు తిని అబ్బా మాయ విడిచినది, ఇంకెందుకు కష్టపడుట అనుచు బాబా తోటలోనికి వెడలేను. పుట్టపర్తికి రావలసినదనియు బాబా ఇష్టానుసారము భక్తుల కార్యములనే తీర్చుచుండవచ్చుననియు లోగడవలే బాబాకు ఏ ప్రతిబంధకములు కాని బాధలు కాని కలిగించమనియు నచ్చ చెప్పి శ్రీ బాలసాయిని ఉరవకొండ నుండి జనని పుట్టపర్తికి పిలుచుకొని పోయింది. దారి పొడవునా హారతులిచ్చుటే తుదకు పుట్టపర్తి చేరింది. పెద్ద వెంకమరాజు యొక్క ఇంటిలో కొంతకాలము, శ్రీమతి ఈశ్వరమ్మ సహోదరుడు సుబ్బరాజు గారింట కొంతకాలము బాబా ఉండి ఆ పిమ్మట కరణం సుబ్బమ్మ గారింట నివాసం ఏర్పరచుకొనింది. ఆ సుబ్బమ్మ మహాసాధ్వి. ఇది వరకే బాలబాబా విషయము గ్రహించి ప్రత్యక్ష దైవము వలె శ్రీకృష్ణుని వలె పూజించి చుండేది కదా. ఇప్పుడు ఆమె బాలసాయి తన ఇంట ఉన్నందుకు మిక్కిలి సంతోషించి తన్ను ధన్యురాలిగా భావించి విశాలమైన తన ఇంటనంతయు భక్తులకే వినియోగించుచు వారికి భోజన సదుపాయములు కలిగించి ఆ సేవా కార్యం కంటే మించినది తనకు వేరొక్కటి లేదని విశ్వసించి నిరంతరము బాలసాయి సేవనే చేయుచుండ. ఓం శ్రీ సాయిరాం. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ సాయిరాం. ఇప్పుడు అమ్మాయి చెప్పిన సన్నివేశాలు అన్నీ అండి ఐ రికార్డెడ్ ఇన్ మై బుక్లెట్ అండ్ మై హార్ట్ ఆల్సో. నేను ఎప్పుడు అవతార ప్రకటన చెప్పిన ఇదే మాటలు అయితే చెప్తాను, నా సొంత వాక్యాలు అసలు చెప్పను. ఈ పదాలన్నీ కూడా నాకు బై హార్టెడ్. అమ్మాయి రాసి అండర్లైన్ చేసుకున్నాను. అండర్లైన్ పుస్తకంలో కాదు, ఎన్ని పుస్తకాల్లో చేసుకుంటానో తెలియదు. ఐ ప్రింటెడ్ ఇన్ మై హార్ట్ ఆల్ ది డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ గా. సొంత కవిత్వం చెప్పకూడదు అవతార ప్రకటనలో. ఇందాక ఇంకొక మాట, ఇందులో సాయిబాబా అని డిక్లేర్ చేసినప్పుడు ఐ వాజ్ దేర్, షూటింగ్ చేశారు షిరిడీ సాయి, పత్తి సాయి. ఇప్పుడు నేను పుట్టపర్తిలో ఉన్నాను. ఇందాక కూడా ఆ కదిరి భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు కొంతమందిని ఇక్కడ దాటేశాడు గ్రంథకర్త కూడా. ఎవడు పోయాడో కూడా చెప్పలేదు క్లియర్ గా. చెప్పాలి యాక్చువల్గా ఎవరు హూ అకంపెనీడ్ సత్యం. ఈ గ్రంథంలో చెప్పకపోతే ఏ గ్రంథంలో ఎత్తుక్కుంటామండి? తండ్రి వెళ్ళి ఉంటాడు, తల్లి ఈశ్వరాంబ వెళ్ళింది. నేను మా అమ్మాయిని అడిగిన, ఎందుకంటే మా అమ్మాయి పార్వతమ్మ రోలు కదా. నువ్వు వెళ్ళావా అంటే నేను చిన్నపిల్లని కదా, నేను భయపడతాను, ఎందుకంటే వాడు క్రూరుడు కదా. ఆ రోల్ వేసింది బాబు మోహన్ అనుకుంటా, షిరిడీ సాయి పత్తి సాయి టెలి సీరియల్లో. చాలా భయంకరంగా తీసాడు. నేను చూశాను, ఒకటి పిల్లలు కూడా చూపించాను. ఈయన నువ్వు చూడడానికి పిల్లలకు చూపిస్తుంటాను, మీరు కూడా అప్పుడప్పుడు చూపించండి. నేను మా అమ్మాయిని అడిగాను, అమ్మ నువ్వు వెళ్ళలేదా షూటింగ్ అంటే, నన్ను వద్దన్నారు నాన్న, నేను చిన్నపిల్లని కదా, వెంకమ్మని తీసుకెళ్ళారు. కానీ ఈ పుస్తకంలో ఎవడెవడు పోయాడు కూడా ఇవ్వలేదు. ఏదో కొంతమందిని ఎడ్ల బండిని దాటేశాడు.
నేను సాయిబాబా అని పూలు పడ్డప్పుడు అవి షూటింగ్ చేసేటప్పుడు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జై జయ. నేను కూడా ఐ వాజ్ ఆల్సో యాక్టెడ్. నాకు కూడా బట్టలు ఇచ్చారు. ఈ ప్యాంట్ షర్ట్ తీసేసి వాళ్ళు ఇచ్చిన ప్యాంట్ ఖద్దరు బట్టలు వేసుకుని ఐ ఆల్సో జాయిన్ ఇన్ దట్ సమూహం, భక్త సమూహంలో నేను కూడా ఆ గోకులంలో షూటింగ్ లో పాల్గొన్నాను. చాలా అద్భుతమైన సన్నివేశం జరిగిందండి ఇవాళ. సో టుడే ఆల్సో విల్ కంటిన్యూ as per guidance of Bhagavan. Today also we'll deal about Sri Krishna Paramatma Avatara Tattvam. శ్రీకృష్ణ పరమాత్మ జననం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే పెట్టింది. మాకు తెలియదు అంటే నేనేం చెప్పలేను. ఇందులో తెలియని విషయాలు ఎవరున్నా ఇప్పుడు చెప్పండి. మీకు సత్యం శివన్ సొంతం చదివాం చాలాసార్లు, అన్నీ చదివినా కానీ కంటికి ఆ బాల్యం చదువుకుంటే చాలా ఆనందంగా ఉంది. బ్యూటిఫుల్ ఎస్సే రిటన్ బై సంబడి. భగవాన్ అవతారం ప్రారంభ సమయంలో సమస్త దిక్కులు శాంతి సౌభాగ్యంతో కూడిన వాతావరణము నెలకొన్నది. ఆ సమయమున అన్ని శుభశకనములు ఏర్పడింది. ఆకాశంలోనూ శుభ నక్షత్రం కల్పించను. జీసస్ క్రిస్ట్ పుట్టినప్పుడు కూడా జరిగింది అట్లా. ఇది మెసెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఆయనే గాడ్. స్వామి అప్పుడు కూడా జరిగినాయి. వాళ్ళతో మధ్యలలో ఊళ్ళో ఉండే టెంపుల్లో గంటలు మోగటం, సరోవరములు వికసించిన పద్మములతో సుందరముగా ఉండేది. పక్షులు మధుర స్వరంతో గానము చేస్తుండగా మొగనెమళ్ళు ఆడనెమలతో కలిసి ఆనందముగా నాట్యమాడుతుంది. వాయువు వివిధ సుగంధ పరిమళాలతో దేహంను సుఖ స్పర్శ కలిగించుతుండెను. చల్లని గాలులు వీచుతుండెను. మేఘములు పుష్పముల వలె జల్లులు కురిపించుతుండెను. రాక్షసుల భయము వలన ఆగిన యజ్ఞములు మరలా బ్రాహ్మణులు ప్రారంభించింది. రోహిణి నక్షత్రమున భగవాన్ శ్రీకృష్ణుడు జన్మిస్తున్నాడని మహర్షులు దేవతలు సంతోషముతో పుష్ప వర్షమును కురిపించసాగేది. గంధర్వులు కిన్నెరువులు గానము చేయసాగేది. సిద్ధులు చరణములు దేవాది దేవుని స్తుతించసాగేది. స్వర్గవాసులంతా ఆనంద పారవస్యములో మునిగిపోయినారు. సమస్త ప్రజానీకానికి ఈ రోజు ఎంతో శుభదినము. ఒక మహనీయుడు ఉద్భవిస్తున్నాడు. ప్రజల కష్టాలు తెలుసుకునే మహాత్ముడు జన్మిస్తున్నాడు. దివ్య ధ్వనులు ఆకాశంలోంచి వెలువడుతున్నాయి. దేవకీదేవి భగవాన్ విష్ణువుని వేడుకుంటున్నది. ఇది ఒక టెలిఫిలిం చాలా బాగా తీశాడండి ఈ సన్నివేశం అంతా. ఇప్పుడు నేను చెప్పబోయేదంటే ఐ సీన్ దిస్ సమ్ పురాణము, భాగవత పురాణము సమ్ బ్యూటిఫుల్ తీశాడు హిందీలో. నీకు గౌరవపూర్వకమైన ప్రణామము సమర్పించుకుంటున్నాను. దేవకీదేవి మాటలనమాట. నీవు సర్వ అవ్యక్త శక్తికి నిర్దేశకుడవు. భౌతిక ప్రకృతికి చివరి ఆశ్రయమవు ప్రభువు. కనుక నన్ను ఉగ్రసేన పుత్రుడైన కంసుని క్రూరహస్తం నుంచి రక్షించము అని ప్రార్థించుతున్నాను.
ఈ భయంకరమైన విపత్తు నుంచి దయతో ఉద్ధరించము అని కోరుతున్నాను. నీవు తాత్కాలికంగా మా చర్మచక్షులకు అదృశ్యంగా ఉండుమని ప్రార్థించుతున్నాను. మనకు 2 రకాల చక్షులు ఉంటాయి చెప్తాను అమ్మాయి. చర్మచక్షులు, జ్ఞానచక్షులు. చర్మచక్షులు అన్నింటికి ఉంటాయి, అన్ని జీవరాశులకు ఉంటాయి. అన్ని జీవరాశులతో పాటు మనకి చర్మచక్షులు ఉన్నాయి. కేవలం మనకు చర్మచక్షులు కాకుండా జ్ఞానచక్షులు ఉన్నాయి. నేను కేవలం చర్మచక్షులతో చూస్తాను అంటే మేనేజర్ సోషల్ యానిమల్ అన్నారు. సో అందుకనే అరిస్టాటిల్. మనకి కోపం రావద్దు. అదేంటి మన యానిమల్ అన్నవాడు గొప్ప మహనీయుడు. మీరు నేనంటే జనరల్ కోపం రావద్దు. అరిస్టాటిల్ ఈజ్ ఎ ఫేమస్ పర్సన్, మేనేజ్ సోషల్ యానిమల్ అన్నాడు. మరో మాట, నీవు సాధారణ శిశువు రూపమున జన్మించమని కోరుతున్నాను. నీవు అవ్యాజ కృపచేత నా గర్భము నుంచి ఉదయించబోతున్నావు. నీ భక్తులను ఆనందపరచుట కొరకై నీవు సామాన్య మానవుల చర్యలను అనుసరించడం. ఇప్పుడంతా ఈ అమ్మాయి 40 నిమిషాలు ఏకరు పెట్టిందంతా ఇదే. స్వామి సాక్షాత్ దైవాంశ సంభావితుడైన అంత చేసినా చివరికి కూడా నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. ఇందాక సిచ్యువేషన్ లో ఆ ఆబ్కారీ ఇన్స్పెక్టర్ ఇంట్లో పూజ చేసిన వాళ్ళు ఉన్నాడు, నవ్వుకున్న వాళ్ళు ఉంటారు. మనం చూసి నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. వీళ్ళకి ఇదే పిచ్చ అనుకునే వాళ్ళు ఉన్నారు కూడా. అనుకుంటే అనుకోండి, నాకైతే ఇదే పిచ్చ. ఎటువంటి పరిస్థితులైనా ఉండండి, ఐ లీవ్ ఇట్. అవన్నీ పక్కన పెట్టే వస్తున్నా. నీవు సామాన్య మానవుల చర్యలను అనుకరించుట నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. లేకపోతే ఎంగిల్ తింటాడండి ఎవడన్నా? ఆ గోపాలురు ఎవరు, గోప బాలకులు ఎవరు? వాళ్ళ గిన్నెలోంచి వాళ్ళ సద్దుల్లోంచి ఎంగిల్ తింటాడండి ఎవడన్నా? పరమాత్ముడు ఎంత అదృష్టవంతులు. పైన వాళ్ళంతా ఆశ్చర్యపడదు, వాళ్ళంతా అదృష్టవంతులు, వీళ్ళు కాదు. వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో పాటు వాళ్ళ అన్నం ఎంగిల్ తింటాము, ఏం తీసుకుపోయి వాళ్ళ నోట్లో పెట్టడము. వాళ్ళ అదృష్టవంతులండి. గోవులు గోపాలు చాలా అదృష్టవంతులు అన్నమాట. ఓ పరమాత్మ, మీ లీలామృతము ఏమిటో నేను అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. నీవే మమ్మ కలిపావు, పుత్తులను కనే వీలు కనిపించావు. 6 పుత్తులను నీ దగ్గరికే తీసుకెళ్ళావు. నాకు గర్భశోకం ఎందుకు కల్పించావు? నాకు కూడా కర్మ తీరి బాగానే వంటబట్టింది. వంటబట్టింది వంటబట్టింది నాకు కూడా. ఇది మేము చేసుకున్న కర్మ ఫలితమని అనుకుంటున్నాము. ఎవరి కర్మను వాడు అనుభవించాల్సిందే. నా కర్మ నేను అనుభవించి, మీ కర్మ మీరు. ఇప్పుడు కాదు, గత జన్మలో చేసుకుని కూడా ఇప్పుడు అనుభవించాలి. వాట్ వీఆర్ ఎంజాయింగ్ ఇది గత జన్మలో చేసుకున్నా కూడా మనం ఇప్పుడు అనుభవించాల్సిందే. ఇది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఏం చేయలేడు మనం. వీ హ్యావ్ టు సఫర్ అవర్ సెల్ఫ్. అయినా నిరంతరము నీ ధ్యానంలో ఉన్నాము. నాకు సప్తమ గర్భం కల్పించి అంతలోనే గర్భాన్ని మార్పించావు. సంకర్షణ ఇది. బలరాముడికి అంటే సంకర్షణుడు ఇది. మామూలుగా బిడ్డల జననం వీర్యం గర్భసంచిలో చేరి పిండంగా మారి 9 మాసాలు మోసిన అనంతరం భూమిపై ఉద్భవించడం జరుగుతుంది. స్వామి మీ బర్త్ బయలాజికల్ స్పిరిచువల్ అని అడిగితే అప్పటిదాకా స్వామి ఎక్కువ వివరాలు చెప్పలేదు. ఇప్పుడు ఇందాక ఆ యొక్క తలకాయ గుండు గీయించుకోవడం ఫస్ట్ అనమాట. ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకంత ఓర్చుకున్నాడంటే, కనీసం ఇదంతా చూసైనా ఈ ప్రజలు మనం భక్తి సామ్రాజ్యంలో రాకపోతే ఆయనకేమండి అసలు? మనం భజన చేయకపోతే ఆయనకేంటి? మన బాలవికా చెప్పకపోతే ఆయన ఏంటి? మన సేవలో ఆయనకేంటి అసలు చెప్పండి? ఇదంతా చూసైనా ప్రజలు భక్తి సామ్రాజ్యంలో ఎంటర్ అవుతారని చెప్పి ఆయన నరకయాతన హింసలు భరించడం జరిగింది ఆ కజర్లో. దట్ ఈస్ ఫస్ట్ ఇన్సిడెంట్. యువర్ బర్త్ ఈజ్ స్పిరిచువల్ అండ్
అంటే అప్పుడు తల్లిని ఆయన ఆన్సర్ చెప్పలేదు, తల్లిని చెప్పమని చెప్పాడు. అప్పుడు తల్లి హాజ్ నేరేటెడ్ వాట్ హ్యాపెండ్. ఈశ్వరమ్మ వర్ణించింది. ఆ సన్నివేశం ఇందులో రాలేదు మరి సత్యం శివ సుందర్లో. కానీ నీ జన్మ విషయం మాకు అర్థం కావటం లేదు. ఇక్కడ వసుదేవుడి క్యారెక్టర్ మాత్రం చాలా గొప్పదండి. వసుదేవుని నిష్కల్మషమైన హృదయంలో నెలకొనిన భగవాను స్వరూపము ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యుని వలె సంపూర్ణ శక్తితో సహా వసుదేవుని హృదయం నుంచి నా హృదయమునకు పంపబడాను. అస్తమిస్తున్న సూర్యకిరణములు తూర్పున ఉదయించినట్లుగా నాలో జీవం పోసుకున్నావా పరమాత్మ. ఇదంతా దేవకీదేవి వర్ణన అండి. ఓ పరమాత్మ, నీవు నాలో నిగురుగప్పిన నిప్పు వలె, కుండలో ఉంచిన అగ్ని వలె ఉన్నావు. నీ లీలామృతం ఎవరు తెలుసుకోగలరో వారి పుణ్యాత్ములు. యాజ్ ఎ ముస్లిం, మెహబూబ్ ఖాన్ ముస్లిం అండి. స్వామి అప్పుడే గుర్తించాడు, స్వామి సామాన్యుడు కాదు, సాక్షాత్తు దైవాంత సంభూతుడు. బీయింగ్ ఎ ముస్లిం, భగవంతుని గుర్తించడానికి ముసలోడా, పడుతోడా, ఆ కులమా ఈ కులమా. మెహబూబ్ ఖాన్ is a Muslim teacher realized the divinity of Swami in the childhood in the school time also. మిగిలిన తెలుగోళ్ళు నామ పంగనామాలు పెట్టుకున్న టీచర్లకు అర్థం కాలేదు అయ్యగారులకి. ఓ కమలాక్ష, శుద్ధ సత్యంనకు మూలస్థానము. మహర్షులు కేవలము నీ పాదపద్మలనే ధ్యానించి అజ్ఞానం అనే మహాసముద్రమును, ఇందాక అమ్మాయి భజన మొత్తం పాడాల్సిందమ్మా, అవకాశం ఉన్న భజన మొత్తం పాడాలి. అది మానస భజరే గురు చరణం దుస్తర భవత, దట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ గివెన్ బై. ఈ సంసారం అనే మహా సముద్రాన్ని దాటాలి. అంటే ఒక నావ కావాలంటే అవి గురు చరణాలు మాత్రమే, భగవంతుని చరణాలు మాత్రమే. సో భగవంతుని మనం గోడల నిండా పెట్టుకోవడం కాదు ఫోటోలు. నాకు తెలియక రామకృష్ణాపూర్లో మా ఫ్రంట్ రూమ్ మొత్తం 4 దిక్కులు ఫ్రేములు కొట్టించి, అప్పుడు ఇన్ని డబ్బులు కూడా లేవు. ఫ్రేమ్ వర్క్ చేయించి మొత్తం ఏ దిక్కు చూసినా ఫోటోలు పెట్టిస్తున్నాం భౌతికంగా. గోడకు ఫోటోలు పెట్టుకోవడం కాదు, ఆయన రూపాన్ని హృదయంలో నింపుకోవాలి మనం. దుస్తర భవ సాగరణం అని ఇందాక చెప్పడం జరిగింది. నీ పాద పద్మములనే ధ్యానించి అజ్ఞానం అనే మహాసముద్రమును సులభంగా దాటగలుగుతున్నారు. భౌతిక సంసారం అనే మహాసాగరమును దాటగలుగుతున్నారు. నేను ఎంతో పుణ్యము చేసుకుని ఉన్నాను. నిన్ను మోసే శక్తి నాకు ఇచ్చినావు. నీవు నాలో చేసే అల్లరి నాకు ఎంతో తృప్తి కలిగిస్తున్నది. గతంలో పెరిగిన బిడ్డలకు నీకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే నీవు నాలో పెరుగుతుంటే నాకు చాలా సంతోషముగా ఉన్నది. నీ అంతరం నాలో ఉంటే నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. హృదయంలో ఉన్న పరమాత్ముడు ఆ రాత్రి సమయంలో భగవంతుని సేవ కొరకే అవతరించిన దేవత అయినట్టి దేవకీ మాత ఎదుట దేవాది దేవుడైన పరమాత్ముడు అవతరించింది. 4 భుజములలో శంఖచక్ర గదా పద్మమును మరియు శ్రీవత్స చిహ్నంతో కౌస్తుభధారి పీతాంబరుడు, నీలమేఘ శ్యాముడిగా ఉజ్వలంగా వైడూర్య కిరీటి, అమూల్యమైన కంకణ కుండల కేయురములను అనేక భూషణములతో సర్వాంగ సుందరముగా అందమైన నీలికురులతో అద్భుతమైన అవతారము దేవకి వసుదేవులు కనిపించాయి. దేవకి వసుదేవులు ప్రార్థించింది, భౌతిక శక్తి కూడా నీ నుండి వెలువడి చేత నీవే మూలాధారం. నిన్ను త్రిగుణములు కప్పలేవు. బ్రహ్మజ్యోతి నుంచి సమస్త సృష్టి సంభవిస్తున్నది. దానికి మూలం నువ్వే.
నీవే మమ్మల్ని ఉద్ధరించే మహానుభావుడవు అన్న మాటలు వింటూ పరమాత్ముడు అంతర్ధానమయ్యాడు. అప్పుడే బ్రహ్మదేవుడు, ఇతరులైన ఇంద్రాది దేవతలు, నారదాది మునీశ్వరులు మొదలైన వారందరూ ఆ పరాత్పరను స్తుతించటం మొదలుపెట్టేది. అపారమైన తేజస్సుతో ఉన్న తన యొక్క భౌతిక రూపముతో భూదేవి భారమును మోయి దుఃఖమును తొలగించుకు దుష్ట సంహారము, శిష్ట రక్షణకు శ్రావణమాసం కృష్ణపక్షంలో అష్టమి తేదీ నాడు అర్ధరాత్రిన పరమాత్మ ఉదయించినాడు. తన గర్భాన ఉదయించిన పరమాత్మను దర్శించుకొని పరవశమైన దేవకి కంసుని విషయం గుర్తుకు రావటంతో కంపించిపోయి స్వామితో, ఏ కృష్ణ, నువ్వు జన్మించిన విషయం కంసునికి తెలియనివ్వవద్దు. గతంలో అందరినీ చంపినట్టు నిన్ను కూడా చంపేస్తాడు అంటూ మొరలిడింది. నిజ రూపముతో ఈ విషయమే మీరేమీ భయపడని అవసరం లేదు అంటూ అభయమిచ్చి పుట్టిన పురిటి కందులా మారిపోయినాడు. ఆ సమయంలో దేవకి వసుదేవులు కూడా ఓ విధమైన మాయకు లోనయ్యారు. ఆ ప్రభావం వలన అంతకుముందు స్వామి తమకు దర్శనమిచ్చిన సంగతి మర్చిపోయి, చూడండి గొప్పతనం ఎలా ఉంటుందో, దే హావ్ ఫర్గాటెన్ ఎవ్రీథింగ్. అద్భుతంగా తీశాడు ఆ సీరియల్లో అండి. ఆ అద్భుతంగా శంఖచక్ర గదాధారి అయి ఆ యొక్క దర్శనం ఇవ్వటము, వారు స్తుతించడం అంతా కూడా దే ఫర్గాట్, వాళ్ళని మర్చిపోయేలాగా చేస్తాడు పరమాత్మ. ఆ ప్రభావం వల్ల అంతకుముందు స్వామి తనకు దర్శనమిచ్చిన సంగతి మర్చిపోయి ఆమెకు 8వ సంతానం కలిగింది అనుకున్నారు. ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఎంతమంది తెలుసో కానీ ఎనీబడి ఇంట్రెస్ట్ నోట్ దిస్. ఇది కూడా నేను సీరియల్లో చూశాను. ఇది చాలా బాగా చూపించాడు. మాత పరమాత్మ చెబుతున్నాడు, స్వయంభువ మన్వంతరంలో నా తండ్రి అయిన వసుదేవుడు ప్రజాపతుల్లో ఒక్కడు. అతని పేరు సుతపుడు. నీవు అతని భార్య ప్రశ్ని. నాకెవరో ఈ రోల్స్ అర్థం కాల ఆ సీరియల్ చూసినప్పుడు, ఇప్పుడు చదువుతుంటే అర్థమైంది. ఆ సుతపుడు ప్రశ్ని అండి. ఎనీబడి ఇంట్రెస్ట్ నోట్. మీరు నా కోసం 1200 సంవత్సరాలు తపస్సు చేశారు. ఒంటికాల మీద తపస్సు చేస్తారు ఇద్దరు. ఇక్కడ ఒంటికాలని రాయలేదు. ఒంటికాల మీద తపస్సు చేశారు. మీ తపస్సుకు మెచ్చి నేను వరము కోరుకోమనగా మీరు నాతో 3 సార్లు పుత్రులుగా జన్మనిచ్చమని కోరినారు. ఇక్కడ ఈ మాట అనగానే మీకు ఎవరికన్నా గుర్తుకొస్తుందా? 3 సార్లు ఎనిబడి ఒక్క నిమిషం చెప్పండి. సాయిరామ్, భరద్వాజుడు సాయిరామ్ గట్టిగా వేదాలు అన్ని చదవాలని అనుకుంటాడు, కానీ తన జీవితకాలం సరిపోదాను అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటాను ప్రత్యక్షమై, నువ్వు శివుణ్ణి పిలిచి ఒక యజ్ఞం చేయాలి, శివుడు దానికి అధిష్టాన దేవత యాగం పేరు రాసుకోండి, సవితూర్ అనే యాగం చేయమన్నాడు. సవిత్రు. ఓకే సార్. అంటే అప్పుడు ఆయన కైలాసానికి వెళ్తారు. ఆయన వెళ్ళేటప్పటికి శివుడు పార్వతీదేవి నృత్యం చేస్తూ అందులో నిమగ్నం అయిపోతారు. అక్కడేమో ఆయన 3 రోజులు ఉంటారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇటువైపు చూడరు. కానీ పార్వతీదేవి నృత్యంలో భాగంగా క్రీగంట చూసి నృత్యంలో నవ్వాలి కదా, ఆ నవ్వితే ఈయనేమనుకున్నట్టు ఆయన చూసి నవ్విందేమో అని అనుకుని ఇంక నేను వెళ్ళిపోదాం అని చెప్పి వెనక్కి తిరిగారు. తిరిగితే ఆ మంచులో ఉండటం వలన 2 కాళ్ళు కూడా పట్టేసి చచ్చిపడిపోయినాయి అనమాట.
అప్పుడు కింద పడిపోయాడు. పడిపోతే ఆ శబ్దానికి శివుడు వచ్చి ఆయన కమండలో ఉన్నటువంటి నీళ్ళని ప్రోక్షణ చేసి లేపి అప్పుడు చెప్తారనమాట, నువ్వు మా గురించి 3 రోజులు అట్లా వెయిట్ చేసావు కాబట్టి పాపం అనేది మేము కూడా, ఇది పాప కర్మమే, నిన్ను చూడకపోవడం, అతిథిగా వచ్చావు, అది కూడా పాపమే, కాబట్టి ఈ పాపకర్మ మేము అనుభవించాలి, అందువల్ల మేమిద్దరం కూడా నీ వంశంలో 3 సార్లు జన్మిస్తాము అని చెప్తారండి. షిరిడి బాబా శివావతారం అని, సత్యసాయి బాబా గారు రెండవదేమో పార్వతీ పరమేశ్వరుని, మూడవది పార్వతీదేవి ప్రేమసాయిగా పుడతారని స్వామివారు తెలియచేశారు. సాయిరామ్. ఓకే. మీ తపస్సుకు మెచ్చి నేను వరము కోరుకోమనగా మీరు నాతో 3 సార్లు పుత్రులుగా జన్మించమని కోరినారు. అదే విధంగా నేను మీకు పుత్రులుగా జన్మిస్తున్నాను. మొదటి జన్మలో మీకు నేను పుత్రుడుగా జన్మించాను. అప్పుడు నా పేరు కృష్ణి గర్భుడు. మ్యూట్ చేయండి సార్, ఏం చూస్తున్నారు వెంట? అప్పుడు నా పేరు కృష్ణి గర్భుడు. తరువాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా జన్మించారు. ఏందో తమాషా చూస్తున్నారు అడ్మిన్స్. అప్పుడు నా పేరు, తర్వాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా జన్మించారు, మీకు పుత్రునిగా జన్మనిచ్చాను. అప్పుడు నా పేరు ఉపేంద్రుడు. పొట్టివాడుగా ఉండటం వల్ల వామనుడు అన్నారు. ఆ తరువాత ఈ జన్మలో మీకు జన్మిస్తున్నాను. ఈ జన్మలో నా పేరు కృష్ణుడుగా పిలుస్తారు. ఆయనే పెట్టుకున్నాడు పేరు, గర్గుడు పెట్టల. నా ప్రియమైన జనకులారా, మీరు నన్ను ఎక్కువ సార్లు ప్రేమ ఆదరములతో పెంచినందున నేను సంతోషించి కృతజ్ఞతాబద్ధుడనైతిని. చూడండి, పరమాత్మ కూడా ఒక తల్లికి ఎట్లా చెప్తున్నాడు గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ కలికాలంలో పుత్రులకు లేకుండా పోయింది. చాలా శోచనీయ స్థితి. నిన్న అందుతాం మేము అంత కార్యక్రమం చేసి ఆ పిల్ల పేరెంట్స్ అంటున్నారట, 7వ క్లాస్ చదవట్లేదు, మా అమ్మాయి మా మాట ఏంటంటుంటే నేను ఇందాక నాకు చెప్తుంటే నిన్న అక్కడ చెప్పేది తమాషా. నిన్న అక్కడ చెప్తే బాల వికాస్ క్లాస్ లో తమాషా చెప్పేవాడిని ఎలా విందో. ఐఎమ్ సారీ అండి, చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు, మా పిల్లవాడు చిన్న పిల్లవాడు 2వ క్లాసు 3వ క్లాసు నా మాట వినంటున్న తల్లిదండ్రులు సిగ్గుచేటు మనకి. గొప్పగా చెప్పుకుంటారేమో కొంతమంది. నన్ను పెంచినందున నేను సంతోషించి కృతజ్ఞత బద్ధుడనైతిని. మీరు మీ కర్తవ్యము నెరవేరగానే భగవద్ధామమును పొందగలరు. ఇక మీకు కంసుని వలన భయం అవసరం లేదు. కనుక నన్ను వెంటనే గోకులమునకు తీసుకెళ్లి యశోదకు ఇప్పుడే జన్మించిన ఆడ శిశువుతో నన్ను మార్పిడి చేయుడు అని ఆదేశిస్తున్నాను అని తెలిపి అంతర్ధానమయ్యాడు. దేవాది దేవుని ఆదేశాన్ని ప్రకారము అప్పుడే పుట్టిన బాలుని ఒక తటలో పెట్టి దాన్ని నెత్తిపై పెట్టుకుని కారాగారం నుంచి బయటకు వచ్చుటకు ప్రయత్నించాను. యోగమాయా శక్తి వలన కంసుని అంతఃపుర వాసులందరూ గాఢ నిద్రలోకి జారుకొనగా ద్వారాల గడియలన్నీ ఊడగా అప్పుడే పెద్ద వెలుగు వచ్చింది. ఎంత మనం చూసాం, సినిమాలు దాల్కాలు చూసాం. అప్పుడే పెద్ద బ్రహ్మాండమైన వర్షం మొదలైనది. ఆయన బయటకు నడుస్తూ ఉన్న వసుదేవుని తట్టలో ఉన్న శ్రీకృష్ణుడు తడవకుండా శేషుడు పడగ నినగనక సాయిబాబా పుట్టంగానే
వాళ్ళు పెట్టగానే ఆ యొక్క ఈ బిడ్డను పక్కన పెట్టి ఆ తల్లికి శుశ్రూష రిమైనింగ్ థింగ్స్ చేస్తుంటే పాము రావటం. శ్రీకృష్ణుని తడవకుండా శేషుడు పడగ కప్పగా యమునా నది చేరగా ఆ యమున ఆ శ్రీకృష్ణుని పాదాలను టచ్ చేయాలని ఎంత బాగా చూపించారు శ్రీకృష్ణ సీరియల్లో అండి. పుట్టాడో లేదు అప్పుడే డ్రామా మొదలుపెట్టాడు. ఆ యమున పైకి రావటము త్రిమూర్తిగా ఆ పాదాలు ముట్టుకోవటం, పాదాలు ఆ తట్ట లోపల పెట్టుకోవడం, మళ్ళా ఆ తట్టలోని పాదాలు బయట కనపడే పెట్టడం, మళ్ళీ యమునాదేవి రావడం అద్భుతంగా తీశారు సీరియల్. యమునా నది చేరగా నది రెండుగా చీలి దారి చూపాను. ఇక్కడ నది తనంతట నది దారి చూపించండి. ఇంకో సందర్భంలో నది దారి ఇవ్వకపోతే ఏం చేస్తానన్నాడు ఒక ఆయన. ఇక్కడ ఆటోమేటిక్ గా నదే దారి చూపించిందండి, ఇంకో మహనీయుడికి దారి చూపదు. ఏ సన్నివేశము? భగీరథి సార్ కాదు. ఎనీబడి? జహ్ను మహర్షి ఏంటి అది? ఆయన భగీరథుడు గంగని తీసుకొస్తుంటే మొత్తము నీరంతా తాగేస్తారు జహ్ను మహర్షి. ఆయనకి ఆ గంగకి జాహ్నవి అని పేరు వస్తుంది. నేను అనుకున్నది ఏంటంటే రామచంద్రమూర్తి ఆ సాగరంలో అది బిల్డింగ్ అది కట్టేటప్పుడు ఆ సముద్రాన్ని కొంచెం తగ్గమంటే లేదు, ఇంకా బాగా కన్నేర చేస్తుంది, దారి ఇవ్వదు. ఇక్కడంటే ఆటోమేటిక్ గా యమునా నది కృష్ణుడు వచ్చాయని చెప్పి 2 పాయలు అయిపోయింది, దారి ఎక్కింది. అప్పుడు బాణం తీస్తాడు రామచంద్రమూర్తి. ఆవలి గట్టి ఉన్న గోకులంలో ఉన్న నందమహారాజు గృహమును చేరాను. అక్కడ దేవమాయ వల్ల అందరూ నిద్రలో మునిగి ఉన్నారు. శ్రీకృష్ణుని యశోద వడిలో ఉంచి అప్పుడే పుట్టిన ఆడ శిశువును బుట్టలో పెట్టుకుని వచ్చిన మార్గం వెనక్కు వచ్చి చెరసాలలో చేరి యథావిధిగా ఇనుప చెంకలు తగిలించుకొని ఉండేను. యోగమాయ చేసినవి ఎవ్వరూ తెలుసుకోలేక ఉన్నారు. అప్పుడే చెరసాలలో పిల్ల ఏడుపు వినగా సైనికులు మేల్కొన్నారు. ఆ విషయం కంసుని తెలిపారని వెళ్ళారు. కంసుడు తెలుసుకున్న తర్వాత ఏమైందో నిన్న మనం తెలుసుకున్నాం కంసుని లీలల్లో. ఇది ఒక మహేయుడు అద్భుతంగా రాశారండి. ఐ విల్ పుట్ ద ఎస్సే, మీరు చదువుకోవచ్చు. ఇంకో అంశం, కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ. శ్రీకృష్ణ పరమాత్మ లోకంలో పెళ్ళ సుందరమూర్తి అని అంటే నేను ఇంకా ఈసారి ఇంతవరకు ముట్టుకోలేదు టాపిక్. నేను ఒక ఇంగ్లీష్ మెసేజ్ పెట్టాను. కృష్ణ అంటే 3 రకాలు ఉంది. కృష్ణ అంటే ఆకర్షణ, కర్షతిథి, కృషితిథి. రేపు కంటిన్యూ చేస్తే ఐ కెన్ టెల్ లెటర్. కృష్ణ అంటే నేను ఇంగ్లీష్ ఎస్సే పెట్టాను, తెలుగులో ఇంకో టాపిక్ టచ్ చేయలేదు ఇంతవరకు నేను. కృష్ణ అంటే ఆకర్షణ అండి. ఈ కృష్ణ పరమాత్మ లోకంలోకి వెళ్ళే సుందరమూర్తి అని, మహాబల పరాక్రమశాలి అని, రాజనీతి నిపుణుడు అని, తత్వవేత్త అని చెప్పవచ్చు. ఎస్, ఈజ్ ఎ బ్యూటిఫుల్ పొలిటీషియన్, ఈజ్ ఎ బ్యూటిఫుల్ సైకియాట్రిస్ట్, ఈ బ్యూటిఫుల్ సైకాలజిస్ట్. కృష్ణునిపై ఉన్నంత సాహిత్యం ప్రపంచంలో ఏ భాషలోనూ లేదుట. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచానికి ప్రసాదించింది భగవద్గీత. కృష్ణావతార దివ్య లీలామృతం తెలియని వారు ఉండరు. పరమానంద ఆహ్లాద భరిత దివ్య మహత్యం తెలియని వారు అంటూ అరుదు. ఐ వాంట్ టు మా దగ్గర బాలవికాస్ వాళ్ళకి ఐ వాంట్ టు స్టార్ట్ భాగవతం ప్రారంభిద్దాం అనుకున్నా. సరే, నిన్న నాకు కుదరలేదు. ఐ వాంట్ టు గో టు నేరేట్ భాగవతం మా పిల్లలు. కానీ
ఆ దివ్య పురుషుని పూర్వోత్తరాల వంశావళి గురించి చాలా మందికి తెలియదు. ఇతని భవ్య వంశ చరిత్ర గురించిన ప్రశంస ప్రస్తావన భాగవత, భారత, హరివంశ, ఉత్తర హరివంశ, విష్ణు పురాణి గ్రంథాల్లోనూ వ్రతకల్పాదుల్లోనూ దేవి భాగవతంలో కనపడుతుంది. శ్రీకృష్ణుడు నేను అనుకున్నాం ఎవరికి ఎట్లా అంటే అట్లా కనపడతాడు. శ్రీకృష్ణుడు ఎంత భోగియో అతను బాహ్య లీలల వైభోగము, మహిషులు 16,000 మంది గోపికలు పొందిన సుఖ సంపన్నత అందరికీ తెలిసింది. అనేక తత్వాలను గోపికలకు, అక్రూరునకు, ధర్మరాజునకు, ఉద్ధవునకు ఉపదేశించిన విషయం జగమెరిగిన సత్యం. వీళ్ళకెందుకు చెప్పాడు అంటే సెలెక్టెడ్ బై వాళ్ళలో ఏదో కనిపించింది, అందుకే నలుగురికే చెప్పాడు. సాక్షాత్గా యోగీశ్వరుడై అర్జునకు భగవద్గీత, ఉత్తర గీతను ప్రబోధించను. మనం ఉత్తర గీత కూడా చదువుకున్నామండి, అదృష్టవంతం. ఇంకా ఉద్ధవ గీత ఒకటి ఉంది, ఉద్ధవ గీత పుస్తకం ఉంది కానీ మరి చూద్దాం మరి ఎప్పుడన్నా. భగవద్గీత పాటు ఉత్తర గీత, ఉత్తర గీత చెప్పింది అర్జునికి అండి తర్వాత అనమాట. కొన్ని రోజులు రాజ్యం చేసిన తర్వాత చెప్తాడు. ఈ జంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఉత్తర గీత కూడా రాశాడు. అందరితో అనురాగములు అనుభవించినను విరాగిగా అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. సత్యభామ విజయుడు నిరజాల గణల నాయాని వ్రత విధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడు నయానతి వ్రత విధాన మహిమన్ సత్య. అద్భుతం అండి. ఏం చేశారు ఇద్దరిద్దరు మహనీయులు. సత్యభామ ఎలా ఉంటుందో తెలియగాని ఆవిడ హావభావాలు చూసి సత్యభామ అలాగా చేసింది జమున. సత్యభామ విధేయుడు దక్షిణ నాయకుడయ్యను. కృష్ణ అనే శబ్దానికి కష్టాలు తీర్చేవాడు, కలిమినిచ్చేవాడు, విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకునేవాడు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్తుంటారు. ఐ సెలెక్టెడ్ మై పేరెంట్స్ అన్నారు స్వామి. అవతార పురుషులు తమకు కావాల్సిన తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. సెలెక్టెడ్ పేరెంట్స్ అనమాట. ఏ అవతారమైనా కావచ్చు. అతని సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే తల్లిదండ్రుల అదృష్టం దేవకి వసుదేవులకు దక్కింది ఈ అవతారాన్ని. అది పూర్వజన్మలో వారికి భగవంతు ఇచ్చిన వరం. ఇంకా నంద యశోదల భాగ్యం ఇంతని చెప్పలేము. కర్ణం సుబ్బమ్మ క్యారెక్టర్ ఎంతైంది ఇప్పుడే. కర్ణం సుబ్బమ్మ స్వామి కనలేదు కానీ ఎంతగా ఆనందపడింది చూడండి. గోకులంలో నంద యశోదల ముద్దుల తనయుడే పెరుగుతూ ముద్దు మురిపాలతో వారిని అలరించి రేపల్లెలో తనకే ఎదురు చూస్తున్న భక్త కోటిని మురిపించడం కోసం కోరి తరలి వెళ్ళినాడు. ఒక్క జాగాలోనే ఉండకూడదు అవతార పురుషుడు. స్వామి చాలా మంది రమ్మన్నారు. ఆ మైసూరు ఆవిడ, కాఫీ తోడ అందరు రమ్మన్నా కానీ స్వామి జననీ జన్మభూమిష్ట అనమాట. స్వామి అవతారం గొప్పతనం ఏంటంటే రామచంద్రమూర్తి కొన్ని రోజుల దగ్గర ఉన్న తర్వాత వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు. కృష్ణ పరమాత్మ చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర లేదు. 12-13 సంవత్సరాలప్పుడు వచ్చాడు వసుదేవుల దగ్గరికి. సో ఆల్ ది డెఫిషియన్సీస్ ఇన్ రామావతారాన్ని కృష్ణావతారంలో జరిగిన లోటుపాట్లని సర్ది చెప్పడానికి తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయాట స్వామి చివరిదాకా. ఆయన కళ్ళ ముందే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆయనలో కలిసిపోయారు. లెట్ ఇట్ బి పెద్ద వెంకమ్మరాజు, లెట్ ఇట్ బి ఈశ్వరమ్మ. ఎంతో మంది రమ్మన్నారు స్వామి. అమ్మ స్వామి పుట్టపర్తిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చాలా కష్టంగా ఉంది ప్రయాణం చేయాలంటే, సౌకర్యాలు చాలా ఉంది, పెద్ద పెద్ద ప్యాలెస్ ఇస్తా అన్న స్వామి రాముడి మాటలాగా జననీ జన్మభూమి కట్టుపోయాడు. యూ డోంట్ వాంట్ మూవ్ ఫ్రమ్ పుట్టపర్తి. శ్రీకృష్ణావతారము పరిపూర్ణమైన పరమానంద భరితమైన ఆశ్రితులను ఆదుకునేందుకే ధరించిన అవతారం.
అటువంటి ద్వాపర యుగంలో రాక్షస అంశ గల వారు ఎందరూ ప్రభువులు ప్రజల్ని పీడించసాగారు. ప్రభువులు అనేవాడు ప్రజల్ని పాలించాలి, పీడించడం కాదు. మనం పీడించడానికి మనం ఎన్నుకున్నామని గవర్నమెంట్ని, మనం పాలించడానికి వాళ్ళకి ఓట్లు వేసాం, వాళ్ళని పీడిస్తే ఆ సందర్భంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని సంరక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు కృష్ణుగా అవతారం ధరించాడు. ఆయన ప్రణాళిక ముందే చేసుకున్నారు. మహర్షులు, దేవతలు, గోపి జనంగాను, ఆదిశేషుడు బలరాముడిగాను, శ్రీకృష్ణుడు అన్నగాడిగాను. ఇది కూడా అడుగుతాడు అనమాట. అప్పుడు లక్ష్మణగా సర్వ్ చేశాను సార్, నీకు అన్నగా పుడతానంటే యాక్సెప్ట్ చేశాడు. అక్కడేమో లక్ష్మణుడు బలరాముడు, సారీ ఆదిశేషుడు. ఇక్కడేమో పెద్ద, అక్కడ చిన్నవాడుగా సేవ చేశాడు, ఇక్కడ పెద్దగా ఉన్నాడు. మరి ఆయన చేత సేవ చేశాడు, మరి ఆయనే చేశాడో మనం అర్థం చేసుకోవాలి. బలరాముడు కృష్ణుడు చేశాడా, కృష్ణుడు బలరాముడు చేశాడో? మరి కృష్ణుడు అడిగాడు, నీకు అన్నగా నీకు నేను సేవ చేస్తా అని చెప్పి. ఆదిశేషుడు బలరామునిగా, శ్రీకృష్ణుడు అన్నగారిగాను, ఇంకా ఎందరో ఆయన అనుసరించి జన్మించారు. శ్రీకృష్ణ శ్రీ సత్యసాయి అని అద్భుతం పుస్తకం, జంజాల సుమన్ బాబు గారు అండి, చదవండి. వినడం సత్సంగా హియర్. కొంతమంది వినుండొచ్చు, చాలా మంది వినుండొచ్చు. శ్రీకృష్ణ శ్రీ సత్యసాయి చాలా బాగుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి మొదలు ప్రదర్శించిన దివ్యలీలు ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి ఆదివారం రోహిణి నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశమున సుముహూర్తమున సుమారుగా అర్ధరాత్రి చంద్రుడు లగ్నంతోనూ మిగతా 6 గ్రహాలు మీనంలోను 11వ ఇంటిలో ఉండగా, అనగా 6 గ్రహాలు ఉచ్చంలో ఉండగా శ్రీకృష్ణుడు జన్మించినాడు. ఒక ఆర్యోక్తి ఉంది, సర్వే గ్రహ శుభ ఏకాదశి స్థాన ఫలదా వరదా సుఖదా శుభదా సుప్రసన్న సుముఖా భవంతు అని శాస్త్రం చెప్పింది. ఎక్కడైతే ఈ గ్రహరాశులన్నీ ఒక స్థానంలో నిర్దేశించబడి ఉంటాయో అంటే అది అరుదుగా జరుగుతుంది. అందరికీ జరుగుతుందా అంటే కొంత మానవ మాత్రలుగా జరుగుతుంది, మహనీయులు జరుగుతుంది, దైవాంశ సంభూతులు జరుగుతుంది, రామకృష్ణ పరవంతు రమణ అటువంటి వాళ్ళు జరుగుతాయి అన్నమాట మహనీయులు. ఏ గ్రహాలైనా 11వ ఇంటిలో శుభం చేకూర్చును. కావున శుభలగ్నాన అన్ని గ్రహాలు ఉన్నత స్థానంలో ఉండగా జన్మించుటచే మహితాత్ముడై, అజేయుడై, త్యాగి అయి, భోగి అయి, రాగి అయి, విరాగి అయి, నిరోగి అయి, యోగీశ్వరుడై, పురద్రూపి అయి, తత్వవేత్త అయి, కొంగు బంగారమై సంపూర్ణ ఆయుష్మంతుడే జీవించినాడు. ఎన్ని రకాల ఎడ్జెక్టివ్స్ అంటారు ఇవన్నీ కూడా. ఇంగ్లీష్ లో ఎడ్జెక్టివ్ అని అంటే గ్రామర్ లో ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో చెప్తారు అనమాట, నౌన్, ప్రొనౌన్, ఎడ్జెక్టివ్స్ అనమాట, గుణగణాలు అనమాట. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జయంతి. అష్టమి 8వ తేదీ. ఈ 8 అంకెతో చాలా సంబంధమే ఉంది శ్రీకృష్ణమూర్తికి. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు గల మంత్రం. ఓం నమ శివాయ పంచాక్షరి, దేవుడు ఉన్నాడు కూడా పంచాక్షరి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణలోంచి వచ్చింది రామ అనే శబ్దం. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రం. దశావతారాల్లో 8వ కృష్ణావతారం. స్వామి కూడా అష్టమ గర్భుడే. శేషమరాజు, వెంకమ్మ, పార్వతమ్మ అయిన తర్వాత 4 గర్భాలు పోతాయి. ఆ మాట కూడా ఇందులో సత్యం చూడకుండా చెప్పలేదు, నేనైతే విన్నాను. స్వామి కూడా అష్టమ గర్భంలో జన్మించిన వాడే. మనకేం చతుర్థ గర్భంలాగా కనపడుతుంది. దశావతారాలు 8వది కృష్ణావతారం. దేవికి 8వ సంతానం ఆయన.
అంతేకాకుండా కృష్ణుడు జన్మించింది 8వ నెలలోనే. 8వ నెలలో డెలివరీ కాకూడదు సామాన్యులకు. కృష్ణ జన్మస్థానమైన చెరసాలకు 8 ద్వారాలు ఉన్నాయట. శ్రీకృష్ణునికి ధర్మపత్నులు 8 మంది. ఏనాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిందో ఆనాడే కలియుగం ప్రారంభమైంది. 120 సంవత్సరాల 7 మాసాల 7 జనములు జీవించినట్లు ఈ మహాభారత గ్రంథంలో చెప్పబడింది. ఈ భాగవత ఏకాదశి స్కందంలో 6వ అధ్యాయంలో 25వ శ్లోకం ఈ విధంగా ఉంది. యదోర్వం సేవ తీర్ణస్య భవతః పురుషోత్తమః చరత్యతం వృతతస్య పంచావిదశాధికం విభో. అతని యొక్క కాల పరిమితిని గురించి ఆ యొక్క చాలా అద్భుతంగా నేరేట్ చేశారు. పోతన భాగవతం కూడా అలాగనే ఉంది. ఆ కృష్ణాష్టమి రోజున చాలా మంది కృష్ణ వ్రతం చేసుకుంటుంటారు. చాలా మంది చేసుకున్నారు, నేను చూశాను. అంటే వాళ్ళ అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఏమి చేసుకున్న వాళ్ళు కూడా చూశాను. చాలా గ్రాండ్ గా చేసుకున్న వాళ్ళు చూశాను ఇళ్లలో. మన డివోటీస్ చాలా మంది చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. ఆ శ్రీకృష్ణుని జన్మదినంగా భావించినంత మాత్రం చేతనే 7 జన్మల చెడు తలంపుల యొక్క పాపం నశిస్తుంది. ఆ విధంగా అష్టమితో రోహిణి నక్షత్రం కలిసి వస్తే దట్స్ కృష్ణ జయంతి. మంచిర్యాలలో కూడా ఉట్ల పండుగ చేశారు. ఆ కృష్ణుని పూజించి పెరుగు పాలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఉట్ల పండుగ చేసుకుంటారు. కుండలకు పగలగొట్టడం విశేషం ఏంటంటే దాన ధర్మాలు చేయలేని వారి బతుకులు వ్యర్థం అని తెలపడం కోసం ఉండడం. ఇక్కడ మనం ఏం చెప్తుంటాం, నవనీత చౌర గోపాల అని చెప్తుంటాం. మహారాష్ట్రలో చాలా బాగా చేస్తుంటారు. ఈ ఉత్సవాన్ని గోపాల కాలం అంటారు. వాళ్ళకి సందడి. ఒకవైపు రాత్రిపూట పూజలు పునస్కారాలు, మరోవైపు ఉట్లు కొట్టటాలు ఏర్పాట్లు. ఈ కార్యక్రమంలో యువకులు ముసలివారు అన్న వయోభేదం లేకుండా అందరూ ఉట్టి సంబరాల్లో పాల్గొంటారు. బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్లకు తన స్నేహితులతో వెళ్లి తనకి ఇష్టమైన పాలు పెరిగి వెన్న దొంగిలించేవాడు. తను తిని అందరికి పెట్టేవాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన స్నేహితులను నేల మీద ఒకరిపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న పెరుగు తినేవారని అంటారు. ఆ విధంగా శ్రీకృష్ణ లీలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టుకొట్టడం. ఇప్పటికీ పల్లెటూరులోను పట్టణాల్లోనూ కొంతమంది ఈ సంబరం జరుపుకుంటూనే ఉన్నారు. యువకులందరూ బాగా ఎత్తుగా ఉట్టి కట్టే ఒకరు ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు అటు ఇటు నుంచి వారిపై రంగురంగుల నీళ్లు చల్లుతూ ఉంటారు. అలా చాలాసేపు ఆడుకున్నాక ఎవరో ఒకరు ఉట్టిని కొడతారు. చాలా మంది రాత్రి 12 గంటల సమయంలో దేవుడికి నైవేద్యం పెడతారట. ఊయల సేవ చేసి కృష్ణుని పడుకోబెడతారట. ఎందుకంటే కంక్లూషన్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే లోక కళ్యాణార్థం భూలోకంలో మహావిష్ణువు అర్ధరాత్రి 12 గంటల సమయంలో, రాత్రి ఒకళ్ళు అడిగారు నన్ను 9 గంటల నుంచి 12 గంటల భజన చేయాలి, ఎవరు చేయాలా? నేను కూర్చొని చేసుకోవాలా? సంబడి ఆస్క్రమే 9 o'clock టు 12 గంటల భజన చేద్దామా అని. ఒక 50 మంది ఉంటే చేసేవాడిని. కృష్ణ రూపంలో జన్మించాడు కనుక.
ఆ చిన్ని కృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని అందరూ తమ ఇంటి గేటు దగ్గర, సుబ్బరత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక కృష్ణుడు పాదముద్రలు వీడియో వేసిందండి, సుబ్బరత్తమ్మ చూడండి. ఆ చిన్ని కృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని అందరూ తమ ఇంటి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి ముగ్గుతో చిన్న పాదాలను వేస్తారు. సో ఫాలో ద మాస్టర్, పాదాలను ఆశ్రయించాలి, పాద ముద్రలను ఆశ్రయించాలి. ఆ విధంగా సాక్షాత్తు పరంధాములు తిరిగిన పాదముద్రలు పడ్డ పవిత్రమైన క్షేత్రము ప్రశాంతిని పుట్టపరచండి. అక్కడ పాదధూళి సోకినా చాలు. ఆ పాదాల మీద శ్రీకృష్ణ పరమాత్మ నడిచి భగవంతుడు దొరకాలి అంటే పాదాలను ఫాలో ద ఫుట్ ప్రింట్స్, ఆ పాదాలను కనుక ఆశ్రయిస్తే భగవంతుడు దొరుకుతాడు అని చెప్పడానికి ఎంతసేపటికి దొరకడు. చివరిగా తనంతా తను వాళ్ళ అమ్మకి అలసిపోయింది దొరికించుకుందాం అనుకుంటాడు. తన పాదాలని, ఇక్కడ పాదాలంటే స్వామి లేత పాదాలండి. అరౌండ్ 19 years and 20 years అప్పుడు వయస్సులో మధురై నుంచి భక్తులు స్వామి దగ్గరకు వచ్చారు. అట్ ది ఏజ్ ఆఫ్ స్వామి 19 years అంటే 1945 and 46లో ఆ భక్తులు స్వామిని అడిగారట, మీ లేత పాదాలు అంటే అప్పుడు ఒక తెల్లని క్లాత్ తీసుకొస్తే స్వామి తన పాదాలన్నింటి కూడా బాగా ఈ యొక్క పసుపుతో కూడిన సుగంధ భరితం కూడిన ఆ సుగంధ ద్రవ్యాల పసుపు రంగుతో నీళ్ళలో కాళ్ళు ముంచి బాగా ఆ పాదముద్రలు ఆ యొక్క తెల్ల వస్త్రంపై ప్రింట్ ఇచ్చేట. ఇప్పుడు కూడా ఆ యొక్క మధురై సమితిలో స్వామి యొక్క లేత వయసు పాదాలు. సో అందుకని మనం కూడా పాద పూజ చేస్తుంటాం. స్వామి పాదాలు అందరి దగ్గర ఉన్నాయి, అందరి సమితుల్లో ఉన్నవి, చాలా మంది ఇళ్లలో కూడా పెట్టుకుంటాం. అటువంటి పాదాలను ఆశ్రయిస్తే పరమాత్మ దొరుకుతాడు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.